ప్రభుత్వంపై రిటైర్డ్ సీఎస్ ప్రదీప్ చంద్ర తనదైన ముద్ర వేశారన్నారు మంత్రులు. డిసెంబర్ 31తో ప్రదీప్ చంద్ర పదవీ కాలం ముగియడంతో ఘనంగా వీడ్కోలు పలికింది సర్కార్. సీఎస్లకు సముద్రం కంటే ఎక్కువగా ఓపిక ఉండాలన్న మంత్రులు వర్క్ విషయంలో ప్రదీప్ చంద్ర ఎంతో కష్టపడతారన్నారు. 95లోనే షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన ఉద్యమం ప్రారంభమైనప్పుడు అందులో ఒక రెండవ డిమాండ్ ఉండే. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఏవైతే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ మనం ఎక్స్టెండ్ చేస్తున్నామో అవి కూడా దామాషా పద్ధతిలో ఇవ్వాలి అని ఒక డిమాండ్ వచ్చింది. అప్పుడు మేము ప్రదీప్ చంద్ర గారిని అడిగినాం, ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అంటే, జిల్లాని యూనిట్ గా తీసుకొని ఆ జిల్లాలో ఉన్న షెడ్యూల్ కులాల పాపులేషన్ ఆధారంగా తీసుకొని మనము ఈ యొక్క యూనిట్స్ ఎక్స్టెండ్ చేయడానికి, ఈ బెనిఫిట్స్ ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి జీవో 183 ఇచ్చింది కూడా ప్రదీప్ చంద్ర గారే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. Pradeep Garu, one of the first few senior bureaucrats I interacted with, because I have very limited experience in administration. In fact, I've only been around for 2.5 years. So one of the senior bureaucrats I interacted with in my initial days as a minister was you, of course, because as Minister IT was also, obviously there's a lot of overlap between industry and commerce and IT. So started interacting with you quite a bit in the initial days. And when you were drafting TSI Pass, and when you were trying to basically combine, as Rajat said, a lot of these acts which should not be transgressed, which should not be surpassed, you really had put in a lot of work and a lot of thought into what is now being possibly looked at as one of the best legislations in India. రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ లేదు కానీ ప్రభుత్వ అధికారులకు మాత్రం రిటైర్మెంట్ ఉంటుంది, తప్పదది. కానీ రిటైర్మెంట్ పొందినటువంటి వ్యక్తులకు ఇలాంటి గౌరవం దొరకడం చాలా మంచి సాంప్రదాయం. ఎందుకంటే ఒక ప్రభుత్వంలో కేవలం రాజకీయ నాయకుల వల్లనే పూర్తి సాధిస్తున్నామనడం అది వాస్తవం కాదు. మీ అందరి సహకారంతో ఇవన్నీ సాధించగలుగుతాం. అంటే వ్యక్తులలో ఒకరినొకరు గౌరవించుకునేటువంటి క్రమంలోనే తేడాలు వస్తాయి తప్పితే నేను పెద్ద నువ్వు పెద్ద అన్నట్టు అహంకారంతో ఎవరు వెళ్ళినా అది తప్పుగా భావించాల్సి వస్తుంది చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు వేరు కాదు, మేము వేరు కాదు, అందరి బాధ్యతలు ఒకటే. I still am handling rural development and Panchayat Raj department, and I can tell you that very few people know that the real solid foundation for what you know as SERP today, which is an institution to deliver professional services for the rural development in the state. Actually, he is the architect of that. On a serious note, Pradeep has been a very scholarly person in our batch. He went to US to do his PhD, wrote extensively on public policy issues and continues to do so. On a lighter note, once again, he has a great sense of humor. I don't know if many of you know or not. He used to write a column in Deccan Chronicle, which was it was news time. కాకతీయ ద్వారాన్ని తెలంగాణ వైభవ తోరణాన్ని జ్ఞాపకంగా అందిస్తున్నారు.